నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా, జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కై పడింది. ఇవాళ రాంబాబుని కలిస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడరా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ ఆయన ప్రవర్తించిన విధానం కానీ, ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే జరగకూడని జరిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ గంజాయి మత్తులో ఉన్నారు, అందరూ కూడా తాగిన మైకంలో ఉన్నారు. మనకి ఏమన్నా చెప్పి చేస్తారా? దొరికితే అక్కడ చనిపోవడమే కదా. అంటే అది డైరెక్ట్ గా మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి బెయిలా? సాక్షాత్తు ఎమ్మెల్యేనే చెప్పింది. ఏమని చెప్పిందండి? మేము దాడి చేయడానికి వెళ్ళామని ఆమె ప్రెస్ ముందు చెప్తా ఉంది. అంటే దానికి అర్థం ఏంటి? అంటే మీకు రాజ్యాంగం లేనట్టే కదా. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో రాడ్లు కత్తులు పట్టుకుని ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎస్కాట్ చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఇవాళ క్లియర్ గా అర్థమవుతా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇంకో పక్కనేమో తిరుపతి లడ్డు వ్యవహారంలో చూస్తే ఎప్పుడైనా రాష్ట్ర బాగోగుల గురించి అంతమంది కూర్చుని ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉందండి? తిరుపతి లడ్డు ఎపిసోడ్ లో వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు కాబట్టి వాళ్ళు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అసలు అది నోరా ఇంకేమనాలా? ఆయన తీసుకొచ్చి బాత్రూంలో వాడే యాసిడ్ వాడారని అంటే రాజకీయాలకి మేము ఎంతకైనా దిగజారిపోతాము అనేది ఇవాళ అర్థమవుతా ఉంది. ప్రజలు కూడా ఎవరు హర్షించరండి. ఆ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు?